రోజైతే కనుక నేను చికెన్ ఉల్లిపాయ అయితే వండుతున్నాను. ముందుగా చికెన్ శుభ్రంగా కటింగ్ చేశాను, తర్వాత శుభ్రంగా కడిగాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు అయితే ఇంకా యాడ్ చేసుకున్నాను. చికెన్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. అంటే ముక్కలకు సరిపోయినట్టుగా మనం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇక్కడ ఒక్కసారి మొత్తానికి కలిపేద్దాము. చికెన్ కొద్దిగా బాగా వాటర్ అనేది డ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాము. చికెన్ తర్వాత నేను ఇక్కడ టమోటా పండ్లు, పచ్చి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ 3 వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ కొద్దిగా చిటికెడు అయితే ఇంకా పసుపు తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను, గరం మసాలా తీసుకున్నాను, ధనియా పౌడర్ తీసుకున్నాను, కసూరి మేతి తీసుకున్నాను, కారం పొడి కూడా తీసుకున్నాను. మళ్ళీ ఇంకా చివరిలో మంచిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే ఇంకా యాడ్ చేశాను. ఇప్పుడు వేసిన తర్వాత ఇవన్నీ బాగా మగ్గాలి. చిన్న మంట మీద నేను అలా వదిలేసాను అనుకోండి, టమాటా పండులో మనకు జ్యూస్ ఉంటుంది కదా, అది ఇగురులాగా అయిపోతుంది. అందుకనేసి 2-3 టమాటా పండ్లు అయితే ఇంకా యాడ్ చేశాను. ఇంకా చిన్న మంట మీద మనము ఇది కుక్ చేసామనుకోండి మంచి గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది. మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను నేను. చివరిలో కొద్దిగా వాటర్ అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత మనము దింపేయడమే. వేడి వేడి చికెన్ ఉల్లిపాయ రెడీ, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము రైస్తో కానీ రోటీతో అయినా కానీ సరే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.